సో మీరు ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఎలా డిస్ప్లే చేయాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ వేరే క్లాసెస్లో అయిపోయింది. అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ను ఒక డాగ్స్ను అన్నీ తీసుకొని వచ్చి ఆ డాగ్స్ ఇమేజ్ లిస్ట్ అనేది మీకు డిస్ప్లే చేశాం, రైట్? సో దాన్ని ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ మీ యొక్క సర్వర్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటిని స్టార్ట్ చేసుకొని మీ యొక్క డేటాబేస్ ఏదైతుందో ఆ డేటాబేస్ని ఒకసారి రన్ చేసుకోండి. ఒక్కసారి మీ డేటాబేస్ రన్ అవుతున్న తర్వాత ఆ పర్టికులర్ డేటాబేస్ ఏదైతుందో దాంట్లో మీరు ఏ టేబుల్లోంచి డేటా అనేది డిస్ప్లే చేయాలని ఉంది. ఈ-కామర్స్ ఇందులో నుంచి ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ఆ ప్రోడక్ట్స్లో ఉన్న టేబుల్లో ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాను, రైట్? సో ఇదంతా కూడా డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు అడిషనల్గా ఇంకొకటి ఇమేజ్ పాత్ అని ఒకటి యాడ్ చేసుకొని ఏమైనా కొన్ని ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకొక ఫీల్డ్ని నేను యాడ్ చేస్తున్నాను మాన్యువల్గా, క్వైరీ కాకుండా నార్మల్ మాన్యువల్గా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ 1, తర్వాత ఇమేజ్ పాత్ని షార్ట్కట్లో PIMG పాత్ అని ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు డేటా అనేది టెక్స్ట్ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి వేర్. సో మినిమం దాని యొక్క లెంత్ 100 క్యారెక్టర్స్ ఉండొచ్చు అని మెన్షన్ చేస్తాను. దెన్ క్లిక్ సేవ్. ఓకే, మీరు ఇలా రాసిన సేమ్ ఆ క్వైరీ రన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ మీరు కొన్ని ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ల్యాప్టాప్ డూప్లికేట్ ఉంది. సో డూప్లికేట్ ఉన్న వాటిని రిమూవ్ చేస్తాను. ఓకే, సో ల్యాప్టాప్, మొబైల్, కుక్కర్ అండ్ బైక్. ఫస్ట్ ఈ 4 ఇమేజెస్ని మీ యొక్క అసెట్స్ ఏవైతున్నాయో అసెట్స్లో ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో సేవ్ చేసుకోవాలి. ఓకే, ఈ అసెట్స్ ఏవైతున్నాయో ఈ అసెట్స్ లోపల ఇమేజెస్ ఏవైతున్నాయో ఆ ఇమేజెస్ లోపల మీరు స్టోర్ చేసుకోవాలి ఇమేజెస్. ఒకటి ల్యాప్టాప్,
సేవ్ యువర్ ఇమేజ్. వాటిని మీరు మీ యొక్క సర్వర్ ఏదైతే ఉందో, హెచ్డి డాక్స్ ఏదైతే ఉందో దాంట్లో స్టోర్ చేసుకోండి. ఈ కామర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ సేవ్ చేసుకోండి. ఇమేజెస్ ఇక్కడ సేవ్ చేస్తాం. సో జేపీజీ ఎక్స్టెన్షన్ ఇస్ జేపీజీ. నెక్స్ట్ మొబైల్. in extension. Next coverage. Bike. ఇప్పుడు ఒకసారి ఆ ఫోల్డర్స్లోకి వెళ్ళి ఆ ఇమేజెస్ అన్నీ ఉన్నాయి కదా, వాటి ఎక్స్టెన్షన్ ఏంటో చెక్ చేసుకోండి. సో వాటి యొక్క ఎక్స్టెన్షన్ జేపీజీ. ఎప్పుడు కూడా మనం ఇమేజెస్ని ఎప్పుడు స్టోర్ చేయకూడదు, అంటే డేటాబేస్ ఏదైతే ఉందో మనం స్టోర్ చేయకూడదు. ఆ డేటాబేస్లో స్టోర్ చేస్తే ఏమవుతుంది, మీ యొక్క సర్వర్ అనేది స్లో అయిపోతుంది. సో ఇప్పుడు ఇమేజెస్ ఈ ప్లేస్లో ఉన్నాయి అంటే మన యొక్క ఫైల్ మేనేజర్లో ఈ అసెట్స్ ఇందులో ఉన్నాయి. సో అప్ టు లోకల్ హోస్ట్ వరకు మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అంటే సేమ్ ఫోల్డర్లోనే ఉన్నాయి కాబట్టి. సో అది కూడా అవసరం లేదు. జస్ట్ మనకి ఇక్కడ నుంచి కావాలి, అసెట్స్ అనే దగ్గర నుంచి కావాలి. అసెట్స్/ఇమేజెస్ మీరు స్టోర్ చేసుకునేటప్పుడు సేమ్ ఫోల్డర్, అంటే మీ యొక్క HTML ఫైల్ నుంచి సబ్ ఫోల్డర్లో ఉన్న వాటి నుంచే మనం పాత్ అనేది డిస్ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఆర్స్లో ఏమి ఇస్తే డిస్ప్లే అవుతుంది, ఆ ఇమేజ్ యొక్క పాత్తో డిస్ప్లే అవుతుంది. సో ఆ ఇమేజ్ పాత్ దాన్ని కరెక్ట్గా వస్తే సరిపోతుంది. కాబట్టి మీరు స్టోర్ చేసుకునేటప్పుడు మీ యొక్క డేటాబేస్లో జస్ట్ అసెట్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ అనుకోండి, ల్యాప్టాప్ డాట్ ఇమేజ్ పాత్, దాంతోపాటు మీ యొక్క ఇమేజ్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ కూడా తీసుకోవాలి. .jpg. ఓకే, సో ఓన్లీ దాని యొక్క పాత్ర మాత్రం మనం ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అలానే ఇమేజ్ పాత్ ప్లేస్లో నెక్స్ట్ కోట. జస్ట్ ఓన్లీ వాటి యొక్క పాత్ర మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ బైక్. ఇప్పుడు వీటిని మీ యొక్క హోమ్ స్క్రీన్లో మీరు డిస్ప్లే చేయాలి. ఇందులో ఉన్న డేటా అంతా ఫస్ట్ రీట్రైవ్ చేసుకోవాలి. డేటా రీట్రైవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక PHP స్క్రిప్ట్ అనేది తీసుకోవాలి. సేవ్ ప్రోడక్ట్ లిస్ట్ .php ఆల్ ఫైల్స్. ఓకే, సో ఇందులో క్వశ్చన్ మార్క్ PHP. ఫస్ట్ మీరు ఇందులో 4 థింగ్స్ తీసుకోవాలి. సర్వర్ యొక్క నేమ్, లోకల్ హోస్ట్, యూజర్ నేమ్, రూట్, పాస్వర్డ్,
empty, db name e-commerce. నెక్స్ట్ ఓకే, మీరు డేటాబేస్తో కనెక్షన్ క్రియేట్ చేయాలి కాబట్టి డాలర్ dbcon is equal to new MySQL. సో ఇక్కడ మీరు ఈ వీటన్నిటిని పాస్ చేస్తారు. సర్వర్ని యూజర్ నేమ్, పాస్వర్డ్ and the DB connection. So DB name. Okay, 3 parameters ఉంటాయి. పాస్ చేస్తాం. MySQL ఒకసారి అయిన తర్వాత అసలు మనకు డేటాబేస్ కనెక్షన్ అనేది ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే కనెక్ట్ అయిపోతుంది. ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇస్తున్నామో ఆ రిఫరెన్స్ నేమ్ ఆఫ్ కనెక్ట్ ఎరా. సో ఎక్కువలో ఏదైనా ఎర్రర్ ఉంటే అక్కడ ట్రూ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఆ ఎర్రర్ని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ లేదనుకో అప్పుడు మనం డేటాను రీట్రైవ్ చేస్తున్నాం. ఓకే, సో ప్రోడక్ట్ ఎస్క్యూఎల్ సంబంధించిన క్వైరీ కావాలి. ఓకే, ఏం క్వైరీ తీసుకుంటారు? ప్రోడక్ట్స్లో ఉన్న మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకు కావాలి కాబట్టి జస్ట్ బ్రౌజ్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ రికార్డ్స్. ఆ రికార్డ్స్ అన్నీ కూడా మనకి ఇంపోర్ట్ చేస్తాం. ఇది క్వైరీ అయిపోయిన తర్వాత మనం డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి అంటే మీ యొక్క ప్రోడక్ట్ లిస్ట్ ఆర్ ఆ రిజల్ట్ మీ ఇష్టం ఏదైనా రాసుకోండి ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి మనం? MySQL క్వైరీ అనేదాన్ని పాస్ చేయాలి. అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా మనం చేసాం MySQL క్వైరీ. సో డేటాబేస్ నేమ్ అండ్ డేటాబేస్ యొక్క కనెక్షన్కి రిఫరెన్స్ నేమ్ ఏదైతే రిఫరెన్స్ నేమ్ అండ్ SQLని పాస్ చేయాలి. ఓకే, సేమ్ థింగ్ కూడా తీసుకుంటాం. ఒకవేళ మీరు వేరియబుల్స్ నేమ్స్ డిఫరెంట్ చేస్తే ఆ నేమ్సే తీసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ క్వైరీ అని ఇచ్చారనుకో, ప్రోడక్ట్ క్వైరీనే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చిన ఎలిమెంట్స్లో నుంచి అసలు అందులో రికార్డ్స్ అనేవి ఉన్నాయో లేదా నేను ఫస్ట్ మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఒకవేళ లేవనుకోండి నో రికార్డ్స్ ఆర్ నో ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్. Products are not available. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. ఇఫ్ MySQL నెంబర్స్ ఇక్కడ ఏదైతే రిజల్ట్లో వస్తుందో రిజల్ట్ మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి ఆ రిజల్ట్ని ఇక్కడ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ సో మనకు మల్టిపుల్ రికార్డ్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ రోని సపరేట్ చేసి మన యొక్క PHPకి సంబంధించిన అరేకి సెట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఒక వైల్ లూప్ని యూజ్ చేస్తాం. సో ఇందులో ఒక వేరియబుల్ తీసుకుంటాం. సో ఆ వేరియబుల్ నేమ్ రో అని ఇస్తున్నాం. ఎందుకు రో అని ఇచ్చానంటే
మనకు వచ్చేవన్నీ కూడా ఎదర్ రోస్ ఆర్ రికార్డ్స్. ఇండివిజువల్ రికార్డ్ని సపరేట్ చేస్తాం. సో కాబట్టి $రో MySQL ఫెచ్ అరే రిజల్ట్ని యూజ్ చేస్తాం. రిజల్ట్ అనేది ఏంటి, మనం ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. మీ యొక్క రో అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ లోపల ఇప్పుడు ఒక్కొక్క రికార్డ్ అనేది సపరేట్ అయి స్టోర్ అవుతుంది. వాటిని మనం ఏదైనా ఒక అరేకి స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ లిస్ట్ అనే వేరియబుల్కి అరే ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాం. ఓకే, సో ఈ అరే ఫంక్షన్ని డిక్లేర్ చేస్తే ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్లో వచ్చిన వాల్యూస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దానికి $product list of array is equal to ఈ రోని దానికి అసైన్ చేయాలి. ఒక్కొక్క రికార్డ్ ఏదైతే వస్తుందో వచ్చిన రికార్డ్ అంతా కూడా దానికి అసైన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, సేమ్ నిన్న ఏదైతే చేస్తుందో సేమ్ అలానే. సో ఆ రోలో ఉన్న అన్నీ కూడా ఏమవుతాయి, ఈ అవుట్పుట్కి యాడ్ అవుతాయి. నిన్ను తీసుకునేటప్పుడు మనం ఓన్లీ ఒకే ఒక ఆబ్జెక్ట్ కాబట్టి అరేని యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మనకు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి అరే అనేది యూజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మీ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ ప్రోడక్ట్ లిస్ట్ అని ఇస్తాను. ఈజ్ ఈక్వల్ టు దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి నార్మల్ అరే ఆబ్జెక్ట్ నుంచి JSON ఫార్మాట్కి కావాలి కాబట్టి JSON ఎన్కోడ్ని యూజ్ చేసుకోవాలి. ఈ JSON ఎన్కోడ్లో $product లిస్ట్ని వేరియబుల్ ఏదైతే ఉందో వేరియబుల్ అక్కడ ఇప్పుడు ఆ డేటా అంతా కూడా కరెక్ట్గా JSON ఫార్మాట్ కన్వర్ట్. సో నెక్స్ట్ ఎన్కోడ్ ప్రింట్ చేస్తాం. ఎన్కోడ్ ఫైనల్ ప్రోడక్ట్ లిస్ట్. రికార్డ్స్లో ఇక్కడతో మీ యొక్క PHP స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అయింది. సో అసలు ఇది మీరు రాసిన కరెక్టే కాదా చెక్ చేసుకోండి. గిట్టే కాబట్టి డైరెక్ట్గా అయినా మీరు చెక్ చేసుకోవచ్చు, క్రోమ్లో అయినా ఉంటుంది. సో ఇన్సర్ట్ ఉన్నప్పుడు పోస్ట్ మ్యాన్ యూజ్ చేసుకోండి. మరి ఇన్సర్ట్ ఒక్కొక్కసారి గెట్ చేయాలన్నా కానీ మనకి ఏంటంటే యూజర్ లాగిన్ అవుతూనే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కంటెంట్. సో అలాంటప్పుడు మనం టోకన్స్ మెయింటైన్ చేయాల్సింది వస్తుంది. ఓకే, అప్పుడు మనం పోస్ట్ని యూజ్ చేయొచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో. మీరు డేటాను రీట్రైవ్ చేసేటప్పుడు కూడా పోస్ట్ని యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్పుట్ వస్తే తప్ప మనం వాల్యూస్ అనేది పాస్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు డేటాను గెట్ చేయడానికి ఐదర్ పోస్ట్ అయినా యూజ్ చేయొచ్చు, గెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, పోస్ట్ అనేది ఏంటంటే సెక్యూరిటీ. ఎందుకంటే JSON ఫార్మేట్లో మనం పాస్ చేస్తాం కాబట్టి సో వేరే వాళ్ళకి తెలియదు అసలు ఏం పాస్ చేస్తున్నాం. సో ఇన్పుట్ నుంచి ఇస్తున్నప్పుడు సో ఏం పాస్ చేస్తున్నాం అనేది వేరే వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే మనం పోస్ట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సెక్యూరిటీని మెయింటైన్ చేయాలంటే పోస్ట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇవి కరెక్ట్ వస్తున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లోకల్ పోస్ట్ ఈకామర్స్ ఫైల్ యొక్క నేమ్ ఏమి ఇచ్చాము, list.php. ఓకే, దీన్ని ఏదైనా మీరు పోస్ట్ మ్యాన్ యూజ్ చేసుకున్నా చెక్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ ఏదో నాన్ ఆబ్జెక్ట్ లైన్ నెంబర్ 9లో ప్రాబ్లం. సో ఇక్కడ DB నేమ్ అని ఇచ్చాము. కనెక్ట్ ఎర్రర్లో స్పెల్లింగ్ మిస్టేక్. సో ఇలాంటివి మీరు చేస్తున్నారు.
జస్ట్ అవి ఏం చేస్తున్నాం అనేది మనకి ఎగ్జాక్ట్ సింటాక్స్ తెలిస్తే సో సాల్వ్ చేసుకోవడం ఈజీ. ఓకే, సో అక్కడ ప్రాబ్లం నెక్స్ట్ ఏ లైన్లో వచ్చింది, 13th లైన్లో వచ్చింది. 13th లైన్లో ఏంటంటే ప్రాబ్లం, ఓకే డీబీ కాన్లో ఇక్కడ ఇచ్చేటప్పుడేమో లోయర్ కేస్ లెటర్ ఇచ్చా, ఇక్కడ ఇచ్చేటప్పుడేమో అప్పర్ కేస్ లెటర్స్ ఇచ్చా. ఓకే, ఈ మిస్టేక్స్ అని ఎందుకు రాశానంటే సో మీరు కూడా ఏదైనా ఎర్రర్ వచ్చింటే దాన్ని చదువుకోవాలి. ఫస్ట్ చదివిన తర్వాత ఏ లైన్లో వస్తుందనే డైరెక్ట్ ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి అసలు ఏంటి. ఇక్కడ 2 వేరియబుల్స్ పాస్ చేయమనుకున్నాడు, 2 పారామీటర్స్ పాస్ చేయమనుకున్నాడు. సో మనం ఇక్కడ ఇస్తున్నాం, ఇక్కడ డిక్లేర్ చేసుకున్నామా లేదా, సో కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఆ 13th లైన్ కూడా క్లియర్. సో మనకు జేసన్ అరే అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక మంచి ఫార్మేట్లో మీకు కావాలి అని అనుకుంటే జేసన్ పార్సల్స్ ఉంటాయి అందులో. మీరు పేజ్ చేస్తే అది ఎగ్జాక్ట్ ఫార్మేట్లో మనకు డిస్ప్లే చేస్తుంది. ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ యొక్క నేమ్, ప్రోడక్ట్ యొక్క ప్రైస్, ఇమేజ్ అన్నింటినీ మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, కీ నేమ్, ఈ కీ నేమ్ ఏదైతుందో ఆ కీ నేమ్ అండ్ దానికి సంబంధించిన బ్యాక్ మనకు కావాలంటే జావా స్క్రిప్ట్లో మనకు కావాలంటే గెట్ చేసుకోవాలంటే కీ నేమ్ ఇంపార్టెంట్, అంతేనా. సో ఇప్పుడు మనం HTML ఫైల్లో హోమ్ పేజ్ కొన్నాం, హోమ్ పేజ్లోనే వీటన్నిటిని డిస్ప్లే చేయాలని అనుకుంటాం. కాబట్టి ఓకే, హోమ్ పేజ్లో వీటన్నిటిని డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ డైరెక్ట్గానే మనం వాటిని కాల్ చేయాలి. అజాక్స్ అంతా కూడా డైరెక్ట్గానే కాల్ చేయాలి, రైట్. సో కాబట్టి ఇదంతా కూడా ఒక ఫంక్షన్లో రాస్తాం, ప్రోడక్ట్ లిస్ట్ అని చెప్పేసి. ఓకే, ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఫంక్షన్, ఓకే, ఫంక్షన్ యొక్క నేమ్ ప్రోడక్ట్ లిస్ట్, ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ లిస్ట్ లోపల ఫస్ట్ మీరు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, HTTP న్యూ XML HTTP రిక్వెస్ట్, నెక్స్ట్ HTTP డాట్ ఏమి చేయాలి, ఫస్ట్ ఓపెన్. డేటా అనేది రిట్రైవ్ చేస్తున్నాం కాబట్టి ఏ మెథడ్ యూజ్ చేసుకోవాలి మనం ఇక్కడ, గెట్ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క URL ఏంటో ఆ URLని పాస్ చేయాలి. ఏదైతే మీ యొక్క URL ఉందో ఆ URL ఇక్కడ పాస్ చేయాలి. నెక్స్ట్ HTTP డాట్ మనం ఇప్పుడు సెండ్ చేస్తున్నప్పుడు గెట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ డేటా అనేది మనం ఇన్పుట్ నుంచి పాస్ చేయాల్సిన అవసరం సెండ్ లేదు. నెక్స్ట్ ఇక్కడ HTTP డాట్ సో ఆల్రెడీ స్టేట్ చేంజ్ ని యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టేట్ చేంజ్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల మనం ఇఫ్ కండిషన్ చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ వాల్యూ స్టేట్
ఈజ్ ఈక్వల్ టు 4 అయిపోయింది, ఎందుకంటే అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది. దిస్ డాట్ స్టేటస్ ఎప్పుడైతే 200 ఉందో అప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన URL ఏదైతుందో కరెక్ట్ అని అర్థం. నెక్స్ట్ if condition లో ఎంటర్. ఏదైతే కండిషన్ ఉందో అందులోకి ఎంటర్ అయ్యి ఇక్కడ మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో దాన్ని ఒక వేరియబుల్కి స్టోర్ చేసుకోండి. నెట్ పేలిస్ట్ ఈజ్ ఈక్వల్ టు, అది కూడా డెన్ ఫార్మెట్కి JSON ఫార్మెట్కి కన్వర్ట్ చేసుకోండి. రెస్పాన్స్ టెక్స్ట్. ఓకే, సో ఈ JSON ఫార్మాట్ నుంచి మీరు ఏదో ఫర్ లూప్ కానీ మీకు ఆల్రెడీ ప్రోడక్ట్ లిస్ట్ చేయించాలని గుర్తుందా, సేమ్ వాటిని ఇక్కడ మళ్ళీ యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది అన్ని బ్యాచ్ల వాళ్ళకి చెప్పాను. ఓకే, సో సేమ్ ఇలానే ఇప్పుడు మనం వాటి యొక్క ప్రైజెస్ మెన్షన్ చేస్తాం, ప్లస్ ఇక్కడ ఏం రాసామనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో డేటా వచ్చిన తర్వాత దాన్ని పార్ట్స్ కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక డ్యూ ట్యాగ్కి సెట్ చేస్తాం. ఎలిమెంట్ గెట్ చేసుకుని అట్లా డ్యూ ట్యాగ్ ఒకటి తీసుకుని ఆ డ్యూ ట్యాగ్ లోపల ఒక కార్డ్ ఫార్మేట్ రావడానికి కోసం వాటన్నిటిని సపరేషన్గా సెట్ చేసుకుంటాం. సేమ్ అలానే ఇప్పుడు కూడా మనం సెట్ చేస్తాం. చేంజ్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నారో యాజ్ ఇట్ ఈస్గా అదే మీరు తీసుకోవచ్చు. దానికి సంబంధించిన ఐడి, డ్యూ ట్యాగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆ డ్యూ ట్యాగ్ని గెట్ చేసుకోవాలి. ఓకే, సో గెట్ చేసుకోవాలంటే మళ్ళీ వేరే ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాము, డ్యూ ట్యాగ్ అని ఇచ్చాము. ఓకే, సో డ్యూ ట్యాగ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ చేసుకున్న దీనికి మనం ఆ డేటా అనేది సెట్ చేయాలి. ఓకే, సెట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక వేరియబుల్కి ఆ డేటా అంతా లూప్ని రిపీట్ చేస్తూ ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తూ సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఎలిమెంట్స్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఒక ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తూ అవన్నీ తీసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఇమేజ్ నేమ్ అవన్నీ లేవు, వేరే ఉంటాయి, రైట్? సో ఇమేజ్ అనేది ఇక్కడ ఇచ్చండి. సో మనం JSON రెస్పాన్స్ ఏమి ఇచ్చాము, ప్లేలిస్ట్ అని ఇచ్చాము. సో ప్లేలిస్ట్ అనే ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇది ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ ఇస్తాం. సో జస్ట్ ఎలిమెంట్స్ అనే వేరియబుల్కి దాన్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇమేజ్ ట్యాగ్ సెట్ చేస్తుంటే ఇమేజ్ SRC ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముండాలి, మీ యొక్క JSON రెస్పాన్స్లో ఏదైతే కీ నేమ్ ఉందో ఇమేజ్ పార్ట్కి అది తీసుకోవాలి. ఇమేజ్ పార్ట్ నేమ్ ఏముంది, ఇమేజ్ పార్ట్. మీరు ఇక్కడ తీసుకునేటప్పుడు ప్రోడక్ట్ డాట్
ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇచ్చామో ఆ రిఫరెన్స్ నేమ్ గుర్తుంచుకోవాలి. డాట్ ఇమేజ్ పాత్. నెక్స్ట్ ప్రోడక్ట్ డాట్ ఇక్కడ ప్రోడక్ట్ యొక్క నేమ్ డిస్ప్లే చేస్తాం. ఓకే, సో ప్రోడక్ట్ నేమ్. నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రైస్. ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కావాలి. ప్రోడక్ట్ ప్రైస్. లాస్ట్కి ఒక బటన్ యాడ్ చేస్తాం, యాడ్ టు కార్ట్. నెక్స్ట్ సేవ్. సో మీ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ మనకు డేటా అనేది ఏం డిస్ప్లే అవ్వాలి. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి. మనకు కావాల్సిన డేటా అంతా కూడా వస్తుంది, బట్ మనం దాన్ని ఏ HTML అయితే డిస్ప్లే చేసుకున్నామో డేటా ఐడి అనేది దానికి సెట్ చేయట్లేదు. అందుకే మనకు అలాంటి అవుట్పుట్ అనేది రావట్లేదు. ఇక్కడ కన్సోల్ రాసాం కాబట్టి ఆ కన్సోల్లో డివ్ ఫార్మాట్లో మనకు అంతా వచ్చేస్తుంది. దాన్ని ఇప్పుడు డివ్ ట్యాగ్ నేమ్ ఏమి ఇచ్చాము, ఇక్కడ డివ్ ట్యాగ్ అనేది ఇచ్చాము. సో డివ్ ట్యాగ్ డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు ఈ ఎలిమెంట్స్ని అక్కడ పాస్ చేయాలి. క్లోజ్. ఓకే, సో ప్రోడక్ట్ యొక్క టీమ్ అదంతా వస్తుంది, కానీ ఇమేజెస్ అనేవి డిస్ప్లే అవ్వట్లేదు. సో ఎందుకు ఇమేజెస్ డిస్ప్లే అవ్వాలి ఒకసారి చూద్దాం. SRCలో ఓన్లీ డైరెక్ట్ ఇలా ఇవ్వడం వల్ల లోకల్ హోస్ట్ స్లాష్ కామర్స్ ల్యాప్టాప్ కరెక్ట్గానే ఉంది. ఒకసారి మొత్తం ఇచ్చి చూద్దాం. ఆఫీస్లో మనకు రావాలి, సో అది మొత్తం ఇచ్చి చూద్దాం.
మొత్తం ఇచ్చినప్పుడు అది తీసుకుంటుంది, రైట్. సో మొత్తం URL అనేది మొత్తం ఇచ్చి సేమ్ అలానే ల్యాప్టాప్ నెక్స్ట్ ఇది కుక్కర్ ఇంకరెక్ట్ నెక్స్ట్ బైక్ అన్ని ఇమేజెస్ అనేవి మనకు డిస్ప్లే. ఇప్పుడు వీటికి మనం స్టైల్స్ ఇవ్వాలి. ఓకే, సో మీరు ఇంతకుముందు యూజ్ చేస్తున్నారు స్టైల్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు మీ యొక్క ప్రోడక్ట్స్ అనేవి డిస్ప్లే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే యాడ్ అని క్లిక్ చేస్తే సో ఎలిమెంట్స్ అన్నీ కూడా అందులోకి యాడ్ అయిపోవాలి. యాడ్ అని క్లిక్ చేస్తే యాడ్ టు కార్ట్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ఈ ల్యాప్టాప్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవ్వాలి. అంటే మనం ఇంకా 2 APIs రాయాలి. ఒకటి యాడ్ టు కార్ట్ అనేది లోకల్గా ఇక్కడ లోకల్ స్టోరేజ్ని యూజ్ చేసి మనం అది ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే వచ్చిన ఒక 1 by 1 యాడ్ టు కార్ట్లో యాడ్ చేసుకుంటూ వచ్చేస్తాం. క్లిక్ చేసిన ప్రతిసారి వాటిని యాడ్ టు కార్ట్లోకి ఒక సపరేట్ లోకల్ స్టోరేజ్ అని, ఇప్పుడు మనం ఎలాగైతే సెషన్ స్టోరేజ్ ఉందో అలానే లోకల్ స్టోరేజ్ అని ఉంటుంది. సో దాంట్లోకి మనం యాడ్ చేసుకుంటూ వచ్చేస్తాం. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా మీకు? జస్ట్ ఇక్కడ నేను 4 యాడ్ చేశాను, మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. ప్లస్ ఈ కార్డ్ యొక్క స్టైల్ కూడా మార్చేసింది. ఇది అంత లుకింగ్ ఏం లేదు. సో మంచిగా నీట్గా HTML ఫైల్ని యూజ్ చేసి డిజైన్ చేసుకోండి. పైన మెనూ డిజైన్ చేసుకున్నారా? హోము, కార్ట్, లాగ్. సో ఆ 3 ఉంటే సరిపోతుంది. అక్కడ లాగిన్ ప్లేస్లో మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే లాగౌట్ అని చూపెట్టాలి. ఓకే, సో దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది కూడా మీకు ఇక్కడ చూపించాను. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పేజ్కి మూవ్ అయ్యేటట్టు రాసుకోండి. ప్లస్ లాగిన్ పేజ్లోనే మీరు ఇంకేం చేస్తారంటే అడిషనల్గా ఇక్కడ సేమ్ లాగిన్ ఒక సైడ్, రిజిస్టర్ ఒక సైడ్ పెట్టుకోండి. అరెల్స్ లేకపోతే కింద బాటంలో ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు రిజిస్టర్కి మూవ్ అయ్యేటట్టు పెట్టండి. ఓకే, ఒకసారి మీరు ట్రై చేయండి. రాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాగిన్, సెషన్ మెయింటెనెన్స్ రేపు మనకు మొత్తం అయిపోతుంది. సెషన్ మెయింటెనెన్స్ ప్లస్ యాడ్ టు కార్ట్ అండ్ ప్రోడక్ట్ ఇండివిజువల్ డిస్ప్లే. సో అంతా కూడా రేపు మనకు కంప్లీట్ అయిపోతుంది. సార్ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ఫస్ట్ మీరు డేటాబేస్లో నుంచి ప్రోడక్ట్ యొక్క లిస్ట్ అనేది ఒక అరే JSON ఫార్మాట్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసమే మనం ఇదంతా రాస్తాం. ఫస్ట్ డేటాబేస్తో కనెక్ట్ అవ్వడం కోసం పేజ్లో మనం MySQL ఆబ్జెక్ట్కి 4 పారామీటర్స్ పాస్ చేయాలి. సర్వర్ నేమ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ డేటాబేస్. సో అవన్నీ పాస్ చేస్తాం. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు డేటాబేస్తో కనెక్ట్ అవుతుందా లేదా,
ఒకవేళ ఏమైనా ఎర్రర్ ఉందా పాస్వర్డ్లో కానీ లేకపోతే డేటాబేస్ నేమ్లో కానీ ఆ సర్వర్ నేమ్లో కానీ. సో ఒకవేళ కనెక్ట్ అయ్యింది అని అంటే అప్పుడు ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. ఒకవేళ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇందులోకి వచ్చేస్తుంది. ఎర్రర్ ఏంటో మనకు రిటర్న్ అవుతుంది, తెలుస్తుంది. నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ నుంచి ఎలాంటి ఎర్రర్ అనేది లేకపోతే అప్పుడు ఎల్స్ పార్ట్లోకి వచ్చేస్తుంది. ఎల్స్లో ఫస్ట్ స్టెప్ మనకేంటి, ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాసుకోవాలి. ఎందుకు ఎస్క్యూఎల్ క్వైరీ రాయాలి? మనకి డేటాబేస్లో ప్రోడక్ట్ అనే టేబుల్ ఏవైతే లిస్ట్ ఉన్నాయో వాటిని నేను HTML పేజ్లో డిస్ప్లే చేయాలి. కాబట్టి ఆ ప్రోడక్ట్ అనే టేబుల్ ఏవైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అంతా గెట్ చేస్తాను. ఓకే. సో లిస్ట్లో ఉన్న అన్ని రికార్డ్స్ కావాలి కాబట్టి సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ అని. అప్పుడు ఏమవుతుంది, ఈ క్వైరీ రాసినప్పుడు మనకు డేటాబేస్తో కనెక్ట్ అయినప్పుడు ప్రోడక్ట్ అనే టేబుల్ ఏవైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ని అంతా రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ సో ఓకే, క్వైరీ అనేది రాస్తాం. క్వైరీని మనకు డేటాబేస్కి మనం పాస్ చేయాలి కదా. సో దానికోసం ఇక్కడ తీసుకున్న కనెక్షన్ మనకు డేటాబేస్ కాబట్టి దాని యొక్క రిఫరెన్స్ని అండ్ మీరు ఏదైతే క్వైరీకి ఇస్తున్నారో ఆ క్వైరీ 2 పాస్ చేయండి. సో ఆ 2 పాస్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఏదైతే డేటాబేస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ చేసుకున్న డేటాబేస్లో మీరు ఇక్కడ పాస్ చేస్తున్న క్వైరీని బట్టి, అంటే మీరు ఇక్కడ SQL ఓపెన్ చేసి రాస్తున్నారు కదా క్వైరీ, ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ప్రోడక్ట్ అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. వెళ్ళిపోయి మనకు రిజల్ట్ అనేది ఇచ్చేస్తుంది, అంటే రోస్ ఫార్మేట్లో మనకి ఇచ్చేస్తుంది వాటిని. ఓకే. సో అందులో అసలు రికార్డ్స్ అనేవి ఉన్నాయో లేదా ఫస్ట్ చెక్ చేస్తాం. కొన్నిసార్లు మన యొక్క టేబుల్లో ఏ డేటా లేకపోవచ్చు ఇన్సర్ట్ చేయకపోతే, అంతే. సో యూజర్కి మెన్షన్ చేయాలి. కొన్నిసార్లు ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్ లేవు. మీరు ఏమైనా కొన్ని వెబ్సైట్స్ని అబ్జర్వ్ చేస్తే సో అక్కడ ఏమైనా డేటా లేకపోతే నో ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్. లేకపోతే మీరు ఫేస్బుక్ కానీ షేర్ చాట్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా పర్టికులర్ కేటగిరీ మీరు క్లిక్ చేసినప్పుడు నో పోస్ట్ ఆర్ అవైలబుల్ అని డిస్ప్లే వస్తుంది, అంతేనా. సో అట్లా మీరు కూడా ఇక్కడ డిస్ప్లే చేయాలి. కాబట్టి అసలు ఉన్నాయి లేదా రికార్డ్స్ అనేవి, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేటివి ఉన్నాయి లేదా అని ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే. సో చెక్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ చేసాం, ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంట. ఓకే. ఆ రౌస్ యొక్క కౌంట్ ఏదైతే ఉందో ఆ కౌంట్ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడే ఇఫ్ కండిషన్లో ఎంటర్. ఓకే. సో అప్పుడు అందులో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా ప్రోడక్ట్స్ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అంతా కూడా ఇప్పుడు ప్రోడక్ట్ లిస్ట్లో స్టోర్ చేస్తాం. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఎందుకు ఇచ్చానంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఓన్లీ సింగిల్ రికార్డ్ కాబట్టి నాకు అరే అవసరం లేదు. ఇప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో కాబట్టి ఆ అరే లోపలనే ఆబ్జెక్ట్స్ అన్ని స్టోర్ చేసుకోవాలి. అందుకోసం నేను అరేని యూజ్ చేస్తున్నాను, JSON అరే ఫార్మేట్. సో నార్మల్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఉంది, నాకు PHP అరే ఫార్మేట్లో ఉంది. అది మనం HTMLలో మనం యూజ్ చేసుకోవాలంటే మనకు JSON ఫార్మేటే కావాలి. కాబట్టి JSON నార్మల్ ఆబ్జెక్ట్ ఫార్మ్ నుంచి JSOన్ని కన్వర్ట్ చేయడానికి PHPలో మనం JSON ఎన్కోడ్ని యూజ్ చేస్తాం. JSON ఎన్కోడ్ యూజ్ చేసి ఆ పర్టికులర్ డేటా, అంటే ఏదైతే మన యొక్క రిజల్ట్ వచ్చిందో వచ్చిన రిజల్ట్ని JSON ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తాం. ఒకసారి మీరు JSON ఫార్మాట్కి కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ ఎకోలో రాస్తేనే ప్రింట్ అవుతుంది. ఓకే. ఎకోలో ఏదైతే మనకు ఇస్తున్నామో అది మాత్రమే మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్ అన్నప్పుడు. కాబట్టి కంపల్సరీ దాన్ని ఎకోలో రాసుకోవాలి. ఓకే. సో మీకు కోడ్లో అర్థం అవ్వడానికి ఇక్కడ రాస్తాము డేటాబేస్ కనెక్టివిటీ అండ్ చెకింగ్ database status, ఇది MySQL query, get records from products. సో ఆ క్వైరీ ఏదైతే ఉందో రాసిన క్వైరీని పాస్ చేస్తాం. MySQL query by using SQLite query. Okay. Set the section name and
క్వైరీ రెండు పాస్ చేయాలి. నెక్స్ట్ సో ఇప్పుడు చెక్ చేస్తాం. చెకింగ్ రికార్డ్స్ ఆఫ్ సో ఇక్కడ నేను సపరేట్ చేస్తాను. సపరేటింగ్ రికార్డ్స్ ఆర్ సో all records are rows added to array. అరేకి యాడ్ చేస్తాం. ఇక్కడ JSON ఫార్మాట్ కన్వర్టింగ్ టు JSON. లిస్ట్ రెస్పాన్స్ టెక్స్ట్ యొక్క రిజల్ట్. నెక్స్ట్ హోమ్లో ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క లిస్ట్ అంటే మనం ఫస్ట్ డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి అజాక్స్ని యూజ్ చేసి ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ఏదైతే డేటా ఉందో ఆ డేటాను గెట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ మనం XML HTTP రిక్వెస్ట్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆల్రెడీ స్టేట్ని యూజ్ చేసి ఆ ఫంక్షన్ అంటే అందులో డేటా అనేది ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఒకవేళ మనకు కరెక్ట్ అయ్యి అంటే మనం ఇక్కడ పాజ్ చేస్తున్న యూఆర్ఎల్ కరెక్ట్ ఉండి అందులోంచి డేటా అనేది రెస్పాన్స్ అనేది మనకు వస్తే అప్పుడు మనం ఈ దిస్ డేస్ రెస్పాన్స్ టెక్స్ట్లో మనకు ఆ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన రిజల్ట్ని ఫస్ట్ మనం JSON ఫార్మాట్కి కన్వర్ట్ చేసుకుంటాం. సో JSON ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేస్తాం. ఇది నార్మల్ టెక్స్ట్. మనకు రిజల్ట్ ఏదైతే వచ్చిందో రెస్పాన్స్ టెక్స్ట్ అనేది ఒక స్ట్రింగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ స్ట్రింగ్ ఫార్మాట్ నుంచి JSON ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేస్తాం. JSON ఆబ్జెక్ట్కి ఎందుకు కన్వర్ట్ చేయాలి? మనం ఈచ్ అండ్ ఎవరి రికార్డ్ని సపరేషన్ చేయాలి అని అంటే కంపల్సరీ మనం JSON ఆబ్జెక్ట్ అనేది JSON ఆబ్జెక్ట్ ఫార్మాట్ కన్వర్ట్ చేసుకుంటూనే చేయగలుగుతాం. ఓకే, సో దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఒక ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి ఫర్ ఆఫ్ లూప్ని యూజ్ చేసి ఇందులో మనకు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తుంది. అంటే ఒక అరే మనకు వస్తుంది. రైట్, సో అరే వచ్చిన తర్వాత అరే ఫార్మాట్లో డేటా అనేది వస్తుంది కాబట్టి మల్టిపుల్ రికార్డ్స్ వాటిని ఒక్కొక్క రికార్డ్ని సపరేషన్ చేసి మనకి HTML ఎలిమెంట్స్కి మనం డిస్ప్లే చేయాలి. సో దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక div ట్యాగ్ అనేది ఇందులో HTML డిక్లేర్ చేసుకుంటాం. సో ఆ పర్టికులర్ div ట్యాగ్ ఏదైతే ఉందో ఆ div ట్యాగ్కి వచ్చిన రిజల్ట్ కనుక దానికి సెట్ చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నా స్ట్రింగ్ కాన్కాటినేషన్ చేస్తాం. ఎందుకు స్ట్రింగ్ కాన్కాటినేషన్ చేయాలి? అన్నీ మనం HTML ఫార్మేట్కి దాన్ని తీసుకొని వస్తేనే HTMLలో స్టోర్ అవుతుంది, HTMLలో డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఉన్న ఎలిమెంట్స్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దాన్ని స్ట్రింగ్ కాన్కాటినేషన్ యాడ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఈ లూప్ రిపీట్ అయినప్పుడు ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే అది యాడ్ అయ్యి డిస్ప్లే అవుతుంది. సో మీకు వచ్చిన రెస్పాన్స్ అనేది కూడా మీకు ఏం వస్తుంది అని డిస్ప్లే అవ్వడం కోసం ఇక్కడ నేను కన్సోల్లో దాని యొక్క అవుట్పుట్ని కూడా చూపిస్తున్నాను. ఓకే, మీ యొక్క కన్సోల్ మీరు చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైం మీ యొక్క లూప్ రొటేట్ అయినప్పుడు ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది. సెకండ్ టైం వచ్చినప్పుడు ఇంకొక యాడ్ అనేది ఇంకొక ఫీల్డ్ అనేది యాడ్ అయింది.
మళ్ళీ థర్డ్ టైం వచ్చినప్పుడు ఇంకొకటి, ఫోర్త్ టైం వచ్చినప్పుడు ఇంకొకటి. అలా మీరు ఎన్ని టైమ్స్ అయితే మీరు తీసుకుంటున్నారో ఒక్కొక్కటి ఆ రికార్డ్ అనేది అందులో యాడ్ అవుతుంది. మ్యూట్లో పెట్టండి. ఓకే, ఆ రికార్డ్ అనేది అందులో మీకు యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో అప్పుడే మనకు అల్టిమేట్గా ఈ ఫార్మాట్కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ డేట్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలా డిస్ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ మీరు రాసింది అంటే ప్రోడక్ట్ అనేది ఏంటి, ఇక్కడ మీ యొక్క లూప్లో ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇస్తున్నారో ఆ రిఫరెన్స్ నేమ్ డాట్ మీ యొక్క జేసన్ రెస్పాన్స్లో ఏదైతే రిఫరెన్స్ అంటే కీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ కీ నేమ్ని అక్కడ మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే, బేస్డ్ ఆన్ దట్ కీ నేమ్ బట్టి మనకు వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, క్లియర్. ఒకసారి మీరు 1 by 1 ప్రాక్టీస్ చేసుకుంటారండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది.